బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక రాకల 1-2 రోజుల్లో తెలంగాణ అంతటా విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి రుతుపవనాల రాకతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం రాత్రి హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. దీంతో రహదారులు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. చాలా రోజులుగా ఎండ తీవ్రత ఉక్కుపోతతో ఇబ్బంది పడిన జంట నగరాల ప్రజలు నిన్నటి నుంచి వాతావరణం చల్లగా మారడంతో ఉపశమనం పొందారు. శుక్రవారం ఆవర్తన వాయువు బంగాళాఖాతం పరిసరాల్లోని ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల దగ్గరలో సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల వరకు కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశగా కొనసాగింది. ఈ క్రమంలో రాగల 3 రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక రానున్న 3 రోజుల మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు ఉత్తర తెలంగాణ జిల్లాలో నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. శని, ఆదివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉత్తర తెలంగాణ జిల్లాలో కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో సిద్దిపేట జిల్లాలో సుమారు గంట సేపు కుండపోత వర్షం కురిసింది. వర్షం ప్రభావంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ నగరంలో పాటు రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతం వరకు భారీ వర్షం పడింది. ఈదురుగాలులు వీచడంతో అక్కడక్కడ చెట్లు నేల కొరికాయి. వర్షం ప్రభావంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు వరంగల్, నిజామాబాద్, యాదాద్రి, భువనగిరి జిల్లాలోనూ భారీ వర్షాలు కురిశాయి. One for a start MC. No, I One for a start MC.